ఈ రోజే ఏరువాక పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజున కేవలం సాయంత్రం 6 దాటిన తర్వాత ఈ చెట్టు ఆకు పైన దీపాన్ని ఈ విధంగా వెలిగించి అక్కడ పెట్టి చూడండి. మీకున్నటువంటి సమస్యలన్నీ తీరిపోయి ధనాకర్షణ జరుగుతుంది. సహజంగా దీపానికి ఎంత శక్తి ఉంటుందో మన అందరికీ తెలిసిందే. కేవలం ఒక్క దీపాన్ని వెలిగించి ఆ దైవం ముందు పెట్టి మన సమస్యలను చెప్పితే సరిపోతుంది. మన సమస్యలన్నీ తీరుతాయి, మన కోరికలు తీరుతాయి, మన ఇంట్లోకి ధనాకర్షణ వస్తుంది, ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర దేవత వెళ్ళిపోతుంది, నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది, దైవశక్తి ఇంట్లోకి వస్తుంది అని మనం నమ్ముతూ ఉంటాము. అలానే ఆదివారము ఏరువాక పౌర్ణమి కలిసి వచ్చిన ఈ రోజున మరి ఈ ఆకుపైన దీపాన్ని వెలిగించి చూడండి. సహజంగా ప్రకృతిలో చాలా సహజ సిద్ధమైనటువంటి దైవ వృక్షాలు ఎన్నో ఉన్నాయి. కానీ వాటిలో ఏ దైవం ఉంటుందో మనకు తెలియదు. ఏ వృక్షంలో ఏ దైవం దాగి ఉందో కూడా మనకు తెలియదు. వాటిపైన సరియైన అవగాహన లేక మనం వాటిని చూసి కూడా వదిలేస్తూ ఉంటాము. మరి మనకు ప్రకృతిలో ఎన్నో సహజ సిద్ధమైన చెట్లల్లో ఎన్నో దైవ వృక్షాలు ఉన్నాయి. మన భారతీయ సాంప్రదాయంలో చెట్లను కూడా దైవంగా భావించి కొన్ని చెట్లకు పూజలు చేస్తూ ఉంటాము. కొన్ని చెట్లకు పూజలు చేయడం వల్ల కోరికలు తీరుతాయి అని శాస్త్రం చెబుతుంది. కొన్ని చెట్లకు ప్రత్యేకమైన పూజలు, అదేవిధంగా కొన్ని చెట్లకు కొన్ని రకాల దారాలు కట్టడం, కొన్ని చెట్ల ఆకులలో దైవం ఉంటుంది అని నమ్మడం, కొన్ని చెట్ల వేరులలో లక్ష్మీదేవి కొలువై ఉంది అని కూడా మనం తెలుసుకుంటూ ఉంటాము. సహజంగా అది వాస్తవం కూడా. మన పూర్వీకులు ఎంతోమంది ఎన్నో పరిహారాలు చేసి వారు మంచి ఫలితాన్ని పొందారు కాబట్టే ఇప్పటికీ కూడా వీటిని మనం నమ్ముతూ ఇప్పటికీ పరిహారాలు చేస్తూ ఎంతో మంచి ఫలితాన్ని పొందుతూ ఉన్నాము. అదేవిధంగా ఆదివారం కలిసి వచ్చిన ఏరువాక పౌర్ణమి రోజున కేవలం ఈ ఒక్క చెట్టు ఆకులతో మీరు దీపాన్ని వెలిగించి అక్కడ పెట్టి చూడండి. మీ సంపద అమాంతం పెరిగిపోతుంది. సహజంగా జిల్లేడు చెట్టు అంటే దైవ వృక్షం అని మనం నమ్ముతూ ఉంటాం. జిల్లేడు చెట్టు ఆకులలో విష్ణుమూర్తి కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది. మరి జిల్లేడు చెట్టు యొక్క వేరులో మాత్రం గణపతి కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది. ఇది రియల్ అని కూడా నమ్ముతూ ఉంటాము. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు అంటే చాలా పెద్ద చెట్టు ఏదైతే ఉంటుందో 15 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి చెట్టు వేరులో గణపతి రూపుదిద్దుకుంటుంది అని శాస్త్రం చెబుతుంది. మరి ఆ రూపుదిద్దుకున్నటువంటి వేరుని అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ రాత్రి 12 గంటల సమయంలో ఆ వేరుని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే మనకున్నటువంటి సకల దరిద్ర బాధలు పీడలు కోటి జన్మల పాపమైన తొలగిపోయి కోటీశ్వరులం అవుతాము. ప్రతి పనిలో మంచి ఘన విజయాన్ని సాధిస్తాము. కూటికి లేనివాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు, భిక్షగాడు కూడా ధనవంతుడు అవుతాడు అని శాస్త్రం ఎంతో నమ్మకంగా చెబుతూ ఉంది. మరి అంతటి శక్తివంతమైనటువంటి ఈ జిల్లేడు చెట్టు ఆకులపైన దీపాన్ని ఎలా వెలిగించాలో, ఏ సమయంలో వెలిగించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. అలా నొక్కడం ద్వారా నేను పెట్టే ఇంకెన్నో మంచి వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి. అయితే జిల్లేడు చెట్టు ఆకులు ఎంతో పవిత్రమైనవిగా పరిగణించబడినవి. జిల్లేడు చెట్టుకి పూజలు చేస్తే వివాహం కాని వారికి కూడా వివాహం అవుతుంది అని శాస్త్రం చెబుతుంది. జిల్లేడు చెట్టు యొక్క పువ్వులు అంటే మన ఆంజనేయ స్వామికి మహాప్రీతికరం. జిల్లేడు ఆకులు అంటే కూడా ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టం. జిల్లేడు చెట్టుకి పూజలు చేస్తే కొబ్బరికాయ కొడితే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అని కూడా శాస్త్రం చెబుతుంది. ఇలా ఎంతో అద్భుతమైనటువంటి దైవ వృక్షంగా భావించే ఈ జిల్లేడు చెట్టుని ఈ రోజున మనం ఏం చేయాలి అంటే ముందుగా జిల్లేడు చెట్టుకి ఒక చెంబెడు నీళ్లను పొయ్యాలి. మనం ఏదైనా చెట్టు నుండి ఆకుని కానీ పువ్వుని కానీ కోసే సమయంలో ఆ చెట్టు యొక్క అనుమతి మనం తీసుకోవాలి. మరి ఆ చెట్టు యొక్క అనుమతి తీసుకోవాలి. ఆ చెట్టు యొక్క అనుమతి మనపైన ఉండాలి అంటే ఏం చేయాలి? ముందుగా ఏదైనా చెట్టు నుండి పువ్వుని కానీ ఆకుని కానీ కోసేటప్పుడు ఆ చెట్టుకి నీళ్లు పోసి నమస్కరించుకోవాలి. అప్పుడు ఆ చెట్టు ఎంతో మురిసిపోయి పొంగిపోయి మనకు చల్లని దీవెనలను అందిస్తుంది. అందుకే మనం ముందుగా ఈ జిల్లేడు చెట్టుకి ఒక చెంబెడు నీళ్లను పొయ్యాలి. పోసి నమస్కరించుకొని మన సంకల్పాన్ని చెప్పుకోవాలి. మనకు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అని, వివాహంలో సమస్యలు ఉంటే వివాహ సమస్యలు తొలగిపోవాలి అని, ధనం బాగా ఉండాలి అని, ఇంట్లో గొడవలు తగ్గిపోవాలి అని, ఇంట్లో ఎప్పుడూ కూడా ప్రశాంతమైనటువంటి సానుకూలమైనటువంటి వాతావరణం ఉండాలి అని నమస్కరించుకోవాలి.
తరువాత ఆ జిల్లేడు చెట్టు నుండి ఒక 2 ఆకులను తీసుకొని రావాలి. ఆ 2 ఆకులను నీటిగా శుభ్రం చేసి తడి లేకుండా తుడుచుకోవాలి. ఆ ఆకులకి గంధం మరియు కుంకుమ బొట్లను పెట్టాలి. అలా పెట్టి ఆ ఆకులను ఏదైనా ఇత్తడి ప్లేట్ని తీసుకోండి. ఒక ఇత్తడి ప్లేటుని తీసుకొని ఆ ఇత్తడి ప్లేటులో ఈ జిల్లేడు ఆకులను ఉంచండి. ఆ జిల్లేడు ఆకుల పైన ఒక గుప్పెడు గోధుమలను కూడా పొయ్యండి. ఆ గోధుమల పైన 2 మట్టి ప్రమిదలను ఉంచండి. ఆ మట్టి ప్రమిదల్లో 5 విడివిడిగా వత్తులను వేసి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ విప్ప నూనె పోస్తే మరీ శ్రేష్టం. విప్ప నూనె ఉంటే మీకు విప్ప నూనెను పొయ్యండి. అలా పోసి విడివిడిగా 5 వత్తులను ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ వెలిగించండి. అలా వెలిగించి ఈశాన్యం దిక్కున ఆ దీపాన్ని ఉంచి ఆ దీపం దగ్గర కొన్ని అక్షంతలు, కొన్ని ఎరుపు రంగు పుష్పాలు, ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా ఉంచండి. అలా ఉంచి నమస్కరించుకొని లక్ష్మీదేవే నమః అని మీరు మనసులో అనుకోండి. అలా అనుకుంటే చాలు, ఇక మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో ఎంత దుష్టశక్తి ఘోర పిశాచ ఉన్నా సరే తక్షణం ఇంట్లో నుండి ఆ దీపం నుండి వచ్చే పొగలో బయటికి వెళ్ళిపోతుంది. ఇక దైవశక్తి రావడం ప్రారంభమవుతుంది. మన ఇంట్లో దీపకాంతుల్లో నుండి ఒక అద్భుతమైన దైవశక్తి వస్తుంది. ఎందుకంటే దీపాన్ని వెలిగించింది మనం జిల్లేడు ఆకులపైన. జిల్లేడు దీపాన్ని వెలిగించి మనం ఉంచిన స్థానం ఏది అంటే ఈశాన్యం దిక్కు. ఈశాన్యం దిక్కున లక్ష్మీ గణపతులు కొలువై ఉంటారు అని శాస్త్రం మనకు చెబుతుంది. మనకు వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్యం మూలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈశాన్యం దిక్కున లక్ష్మీ గణపతులు కొలువై ఉంటారు అని, అదేవిధంగా కుబేర స్వామి అధిపతిగా ఉంటాడు ఈశాన్యం దిక్కుకి అని కూడా శాస్త్రం చెబుతుంది. మరి అంత ప్రత్యేకమైన ప్రదేశంలో ఇంత అద్భుతమైన చెట్టు నుండి తీసుకొని వచ్చిన జిల్లేడు ఆకులపైన ఈ విధంగా దీపాన్ని వెలిగిస్తే సకల సమస్యలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. కుటుంబంలో సఖ్యత నిలుస్తుంది. ధనం వర్షంలా దూసుకు వస్తుంది. మన ఇంట్లో సంపదకి లోటు ఉండదు. మనం దైవ వృక్షంగా భావించినటువంటి జిల్లేడు చెట్టు నుండి తీసుకొని వచ్చాము ఆకులను. కాబట్టి ఈ విధంగా చేస్తే గనక సమస్త దోషాలు తొలగిపోతాయి. సహజంగా భారతదేశంలో దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీపాన్ని వెలిగిస్తే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ తొలగిపోతుంది అని సైన్స్ కూడా నిరూపించబడినది. సైంటిఫిక్ పరంగా కూడా ఒక్కొక్క రకమైనటువంటి నూనెతో దీపాన్ని వెలిగిస్తే ఒక్కొక్క రకమైనటువంటి మనకు నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అని సైన్స్ కూడా నిరూపించింది. అదేవిధంగా మనకు శాస్త్రం పరంగా చూసుకున్నా కూడా దీపం ఒక్కొక్క రకంగా వెలిగించిన దీపానికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. అంటే కొన్ని దీపాలు నెయ్యితో వెలిగిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అని, నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తే శనీశ్వరుని బాధలు తొలగుతాయి అని, ఉప్పు దీపాన్ని వెలిగిస్తే ఐశ్వర్యం అమాంతం పెరిగిపోతుంది అని, ఇలా కొన్ని రకాల దీపాలకి కొన్ని రకాలైనటువంటి ప్రత్యేకత ఉంది. మరి ఈరోజు ఈ ఆకులపైన వెలిగించే దీపానికి చాలా ప్రత్యేకత ఉంది. సమస్త దోషాలను తొలగించి అష్టైశ్వర్యాలను తెచ్చిపెట్టగల శక్తి ఈ దీపంలో ఉంది. ఎందుకంటే పౌర్ణమి, ఏరువాక పౌర్ణమి ఆదివారంతో కలిసి వచ్చింది కనుక ఈ విధంగా సాయంత్రం 6 గంటలకి చేసి చూడండి. మీకు ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు అనేవి తీరిపోయి దైవశక్తి ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని సంపన్నులను చేస్తుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.